అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఖమ్మం పట్టణం ఎంతలా అతలాకుతలమైందో అందరూ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం ఖమ్మం పట్టణంలోకి వచ్చాం. ఖమ్మంలో సంబంధించి వెంకటేశ్వర నగర్ సంబంధించిన దాంట్లో ఉన్నాం మనం. అంటే నిన్న ఏదైతే వర్షానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తడిచినటువంటి ఒక బ్యాటరీ షాప్ దగ్గర ఉన్నాం మనం. ఒకసారి చూసుకోవచ్చు, బ్యాటరీ గోదాం ఇది. ఈ గోదాముకు సంబంధించి నిన్న ఇక్కడి వరకు నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా కొంచెం 13 ఫీట్లు ఆల్మోస్ట్ ఆ పై దాకా ఆర్చ్ గుర్తు దాకా ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా నిన్న ఇది జలదిగ్బంధంలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. దాదాపు ఇక్కడ టోటల్గా ఇదంతా ఒక బ్యాటరీ గోదాం సంబంధించిన దాంట్లో మొత్తం నిన్న వర్షానికి తడిసేసి ఎక్కడిదక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా జలమట్టమైనటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం అసలు ఏమంటున్నారు అసలు ఇక్కడ ప్రజలు, స్థానికులు. ఎవరిదే ఇది? ఇది బాలాజీ ఎంటర్ప్రైజెస్ అని షాప్ సార్. 2 గోదాములు ఉన్నాయి ఇక్కడ. ఒక 45 నుంచి 50 లక్షల రూపాయల స్టాక్ ఉంది. ప్రతిదీ కూడా తడిసిపోయింది. ఇవి కాకుండా అవి ఇన్వర్టర్లు అంటారు. జంబో ఇన్వర్టర్లు వచ్చేసి 115 ఇన్వర్టర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 80 ఇన్వర్టర్లు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మేము ఒక 8,000 రూపాయలు పెట్టుకొని నీళ్లు ఇచ్చే నాదుడు కూడా లేడు ఈ రోజు ఇక్కడ. ఈ నీళ్లు ఇవ్వలేదు. ఏ విధంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. అడిగిన వాడు ఎవడు లేడు. అడిగితే నీళ్లు అడిగితే ముందుంది వెనుకుంది ముందుంది. వచ్చి అడిగిన వాడు లేడు, చేసిన వాడు లేడు. ఒక జనరేటరు, ఒక మోటారు పెట్టుకొని ముందు అరుగులు మేము ఎంగేజ్ చేసుకొని ఒక 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక జనరేటరు పెట్టుకొని దానికి ఒక మోటార్ పెట్టుకొని నీళ్లు ఫస్ట్ ఈ అరుగులు మొత్తం శుభ్రం చేసుకున్నాము. ఈ అరుగులు శుభ్రం చేసుకొని ఒక్కొక్క వస్తువుని తెచ్చి బయట పెట్టుకొని వేరే ప్లేస్కి తరలించుకుంటూ ఉన్నాము. ఎవరు కూడా వచ్చి అడిగిన వాడు లేడు. అట్లీస్ట్ నీళ్లు ప్రొవైడ్ చేసిన వాళ్ళు కూడా లేదు. నిన్న సీఎం వచ్చిండ్రు ఇక్కడికి, ఏమన్నా చెప్పిర్రా మీకు? సీఎం వచ్చారండి. వచ్చి వాళ్ళు వేరే ఏరియాలల్లో సర్వే చేసుకున్నట్టుంది. ఈ రోడ్డుకు మాత్రం ఎవరు రాలేదు. ఎవరు వచ్చినా వస్తాం బాబు అని చెప్పి వెళ్తున్నారు తప్ప ఎవరు పట్టించుకున్న వాళ్ళైతే లేరు. మీరు వచ్చి ఫోటోలు తీసుకోవడమే తప్ప ఇప్పుడు మీ ఇద్దరు వ్యక్తులు, మీ పేరేమో తెలియదు, మీ ఇద్దరు వచ్చి మాతోటి మాట్లాడుతున్నారు. అసలుకి మాట్లాడిన నాదుడు ఎవడు లేడు, చూసిన నాదుడు లేడు. ఇవి కాకుండా మా పక్కన 2 కిరాణం షాపులు ఉన్నాయి, షటర్లు. ఆ షటర్ల వాళ్ళని కూడా అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు పాక్షికంగా కూలిపోయిన దానికి కొంతమంది కాంప్రమైజేషన్ కూడా ప్రభుత్వం ప్రకటించింది కదా. కాంప్రమైజేషన్ ఎవరికి వస్తుంది? అసలు వచ్చి పేపర్ రాసుకుంటే కదా వచ్చేది. ఆన్ రికార్డ్ వచ్చి అడిగిన వాడే లేడు కదా మమ్మల్ని. అవునా, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు కదా మీ దగ్గర, మరి ఏం సరిగా సహకరించట్లేదా మీకు? ఏ విధంగా వచ్చారు? ఎవరు వస్తే మేము చెప్పుకుంటాం కదా బాధ. మీకెందుకు చెప్పుకుంటాం? వాళ్ళకే చెప్పుకునే వాళ్ళు కదా. వాళ్ళు వచ్చి అడిగితే మేము చెప్పుకుంటాం. వచ్చి అడిగిన వాడే లేడు కదా. ఇదివరకు ఎప్పుడన్నా వచ్చినాయండి ఖమ్మంకి? లాస్ట్ ఇయర్ ఒక్కసారి వచ్చిందండి. లాస్ట్ ఇయర్ మాత్రం గోదాంకి రాలేదు, ఓన్లీ రోడ్డు మీద వరకే వచ్చింది. ఇప్పుడు ఎందుకు అట్లా అయింది? మరి ఏమైంది? ప్రాబ్లం ఏంది అసలు? ఇది మీకు అందరికి తెలిసిందే. లోతట్టు ప్రాంతంలో బ్యాంకోడు లోన్ ఇస్తుండు, కొనుక్కునేవాడు కొనుక్కుంటుండు. వాడికి తెలియక పర్మిషన్లు వస్తున్నాయి, కట్టుకుంటున్నారు. నీళ్లు పోయే పరిస్థితి ఎటు పోవాలో తెలియక మమ్మల్ని ముంచింది. అంతేనా? ఇంకంతే కదా సార్. ఇంకంతే ఏముంది? ఏం కోరుతున్నారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి? ఏమి కోరినా ఏమి ఇవ్వగలుగుద్ది? ఎవరు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు వీటన్నిటికి ఇన్సూరెన్స్ ఏమైనా ఉందానే? ఇన్సూరెన్స్ ఉన్నా తడిసినా రాదు కదా. ప్రకృతి ప్రకృతి ప్రళయం.